ఇప్పుడు నేను షుగర్ దోశ వేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ పిండి వేసుకున్న తర్వాత దోశ మొత్తం ఇలా షుగర్ వేసేసుకొని రెండు వైపులా కాల్చుకుంటాను అనమాట. అంతే, షుగర్ దోశ రెడీ. ఇప్పుడు దీనిపైన ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలి. అంతే, షుగర్ దోశ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఉంటుందని క్లిక్ చేయండి. ఇది రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. చూసారా ఇంత బాగా కాలిందో కింద. ఇప్పుడు అటువైపు కూడా బాగా కాల్చుకోవాలి. పిల్లల చట్నీ ఇష్టం లేనప్పుడు ఇలా దోశ పైన షుగర్ వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. సెకండ్ వైపు కూడా ఫ్లిప్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా కాలిందో. ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అంతే, షుగర్ దోశ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. Thanks for watching. Bye.